సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ ఆల్రెడీ ఒక ఇల్లుండి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేశారంటే లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్. సో మరి ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఏంటి, అంత బడ్జెట్లో మనకి ఎలా వస్తుంది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనం 46seconds.com ఎండి అండ్ సిఓ ఆడపు సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో సంతోష్ గారు, సో మరి ఈ ప్రాజెక్ట్ ఏంటండి? సో అంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. సో కమర్షియల్ కాంప్లెక్స్ అంటున్నారు. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడుంది, దీని డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు బృందావనం అండి. ఇది మనకు ఒక 3.5 ఎకరాల్లో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి 575 యూనిట్స్తో కూడుకున్నటువంటి 1 BHK 2 BHK విత్ ఫర్నిష్డ్ ఒక స్టూడియో అపార్ట్మెంట్ అనమాట. ఇది ఒక 3 స్టార్ హోటల్. ఇది మనం ఏదైనా పిల్గ్రిమ్ సెంటర్కి వెళ్తే, మనం ఏదైనా టూర్కి వెళ్తే మనం ఒక 3 స్టార్ హోటల్, ఒక 5 స్టార్ హోటల్ తీసుకుంటాం కదా. ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్, గేటు, ముందు మొత్తం గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్, ఒక ఫుల్ డీలక్స్ బిల్డింగ్, కాఫీ షాపు, స్విమ్మింగ్ పూల్ అండ్ ఒక క్లబ్ హౌస్లో మీకు బాంకెట్ హాల్స్, వెడ్డింగ్ హాల్స్ అండ్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు ఒక మినీ థియేటర్తో పాటు ఈ 575 అపార్ట్మెంట్లు 1 BHK 2 BHK మొత్తం 4 టవర్లు అనమాట. G+5 అపార్ట్మెంట్స్. దీంట్లో 1 BHK 2 BHK విత్ ఫర్నిష్డ్, ఐకియా నుంచి టాప్ బ్రాండ్ అన్ని ఐటమ్స్తో ఫుల్లీ లోడెడ్ విత్ ఫర్నిష్డ్, విత్ బెడ్రూమ్స్, బెడ్స్, ఏసీ, గీజరు, సోఫా సెట్స్, కిచెన్ యూటెన్సిల్స్ అన్నీ కలుపుకొని ఓన్లీ 1 BHK 31 లక్ష, 2 BHK 51 లక్షతో మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. గవర్నమెంట్ బ్యాంక్ లేదా ప్రైవేట్, ఈవెన్ సిబిల్ స్కోర్ బాగా లేని వాళ్ళకు లేదా ఈవెన్ ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళకు కూడా మనం ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తున్నాము. హౌసింగ్ లోన్ చేపించేసి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నెమ్మది ఈఎంఐలు కట్టుకుంటూ ప్రాజెక్ట్ సొంతం చేసుకోవడంతో పాటు ఇది మనకు 3 స్టార్ హోటల్ కాబట్టి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చే ఒక డిఫరెంట్ యూనిక్ స్టూడియో అపార్ట్మెంట్ కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. సో మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందండి? ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ యాదాద్రి టెంపుల్ మనకు సైట్లోంచి కనిపించే ఆ దూరంలో, అంటే యాదాద్రి టెంపుల్లో గంట కానీ లేకపోతే ఆ దేవుడి యొక్క ఏవైతే సుప్రభాతం ఉంటుందో అది వినిపించే అంత దూరంలోనే మన సైట్ ఉంటుంది. జస్ట్ కనిపిస్తుంటుంది సైట్లో నుంచి. సో యాదాద్రి టెంపుల్ YTDA లిమిట్స్లోకి వస్తుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన RRR కూడా యాదాద్రి టెంపుల్ పరిధిలోకి వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ మనకు పాత నరసింహస్వామి గుట్టకి వెళ్ళే రోడ్లో ఆ పెద్ద గుట్ట ఉంటుంది కదా, 500 ఎకరాల పైగా డెవలప్ చేస్తుంది, దానికి ఆనుకుని ఉంటుంది ఈ ప్రాజెక్ట్. సో టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంది ఈ ప్రాజెక్ట్. సో మరి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఎట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఉంటాయి? సో జనరల్గా ఇప్పుడు ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ అనేది లేదు. సో వాళ్ళు స్వతహాగా ఏదైనా ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఇలాంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యే వరకు ఈఎంఐస్ అని క్లియర్ అయిపోతుంది. ప్రాపర్టీ లోన్ ఏమి ఉండదు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత దీని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, మనం మామూలుగా ఒక ఇల్లు రెంట్కి ఇస్తే నెల కిరాయి వస్తుంది. అదే ఇల్లు మనం కమర్షియల్ హోటల్లాగా ఇస్తే, ఇప్పుడు నార్మల్గా యాదగిరిగుట్టలో ఒక 150, 200 లేదా 300 SFT ఒక చిన్న రూమ్ తీసుకుంటేనే మినిమం 3,500 నుంచి 5,500 రూపాయలు ఛార్జ్ చేస్తుంది ఒక డీలక్స్ నార్మల్ రూము. సూట్ రూమ్ అయితే మినిమం 5,000, 5,500, 6,000 ఉంది. అలాంటిది మనం 1 BHK ఒక బెడ్రూము, ఒక స్మాల్ కిచెను, హాల్, బాల్కనీ, ఇంక్లూడ్ అటాచ్ బాత్రూమ్, అన్ని ఫెసిలిటీస్ విత్ ఫుల్లీ లోడెడ్ ఫర్నిచర్తో మనం కేవలం ఒక 3,000 రూపీస్ ఛార్జ్ చేసిన నెలకి 15 రోజులు లోడ్ అయినా 45,000-50,000 వచ్చే అవకాశం ఉంది. దాంట్లో 50% మనం ఎక్స్పెక్ట్ చేసినా ఈజీగా ఒక 1 BHKకి 25,000-30,000 వస్తాయి. అండ్ 2 BHKకి మీకు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక 1 BHK తక్కువ బడ్జెట్లో కొని మినిమం ఒక 20-30,000 రెంట్ ఇన్కమ్ వచ్చేటట్టు, ఒక 2 BHKకి 30,000-50,000 రూపాయలు రెంట్ వచ్చే అవకాశం ఉండే ఒక 3 స్టార్ హోటల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయము. ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా చాలా మంది వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత బిజినెస్లో ఆస్తులని పిల్లలకు అప్పచెప్పేసి మళ్ళీ చిన్న మినిమం ఖర్చులకు కూడా పిల్లల మీద డిపెండ్ కాకుండా ఇలాంటి ప్రాపర్టీస్ కొనడం వల్ల దీని మీద రాయల్టీ ఇన్కమ్ వాళ్ళకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ముఖ్యంగా NRIs చాలామంది ప్రాపర్టీస్ ఇక్కడ కొని ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ప్రతిసారి టూలెట్ బోర్డు పెట్టడము, వచ్చిన వాళ్ళు చూపించడము, అగ్రిమెంట్ చేసుకోవడము, సో దాన్ని రిపేర్లు చేయడం, మెయింటైన్ చేయడం చాలా కష్టము. సో ఇక్కడ ఏంటంటే 3 స్టార్ హోటల్ కాబట్టి మొత్తం మెయింటైన్డ్ బై హోటల్. ఎవ్రీ మంత్ ఎంత ఆక్యుపెన్సీ వచ్చిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం మనకు వచ్చే ఈల్డ్లో రెంటల్ ఇన్కమ్లో మనకు షేర్ వస్తుంది కాబట్టి సో ఇది ఈజీ. సో రిస్క్ లేకుండా జీరో మెయింటెనెన్స్తో లైఫ్ లాంగ్ యాదగిరిగుట్ట దేవస్థానం ఉన్నంత కాలం తరతరాల పాటు ఈ రెంటల్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ ప్రాపర్టీ అనేది ఎప్పుడు కొత్తగా ఉంటుంది. ఎందుకంటే హోటల్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు దే ఎక్స్పెక్ట్ న్యూ. సో ఎప్పటికప్పుడు జీరో మెయింటెనెన్స్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. ప్రాపర్టీ మల్టిప్లై అవుతుంటుంది. ప్లస్ మంత్లీ రెంటల్ ఇన్కమ్
వేరే ప్రాపర్టీస్తో పోల్చుకుంటే ఇది ఎక్కువ వస్తుంది. సో జస్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తే చాలు, మెయింటెనెన్స్ కానీ మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు, మన ఇన్కమ్ మనకి వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. నిజంగానే ఎవరైతే వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే, ఒకటి కొనిచ్చినా వాళ్ళకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో వ్యూవర్స్, మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ మేడం.